కాసులమ్మా బావ్ సరిగ్గా చూసావా నువ్వు? చూసినాను బావ్. చూసావా? నేను మాత్రం నమ్మలేకపోతున్నానే. మంచి పనే, నమ్మలేకపోవడం ఏంటి? నా మొగుడిని అలా చూడగాని చెమట్లు పట్టినాయండి. నువ్వు అలా చెబుతుంటే నాకు గొప్ప ఆశ్చర్యంగా ఉంది సుమి. ఆశ్చర్యం ఏడు బాబు, దడ బుర్రపాడు గుండెకాయలు కోరినాయనుకోండి. అసలు నిన్న రాత్రి ఏమైందో సరిగ్గా చెప్పవే. ఏటవుతుంది బాబు, నేను సాయంకాలం నాను నా మొగుడు మీ గుడికి వచ్చినావా, ఆ భగవంతుడి దండాన్ని ఎట్టుకున్నావా, పంటలు పాడైపోతున్నాయని, అప్పులు పెరిగిపోతున్నాయని, ఊరు పోసుకుని సవ్వాలనుంది అని నా మొగుడు మీతో చెప్పినాడా? నేదా? చెప్పారు. మరి అప్పుడే కదా కరువు మీకొక్కరికే రాలేదు లేరా? ధారబారం ఊరంతా వ్యవసాయ పనులు లేక నానా పాటలు పడుతోందిరా. చిక్కులు వచ్చినప్పుడే చక్కగా నిలబడాలరా. ఆత్మహత్య మహాపాపం రా నేను చెప్పాను. అద్గది అచ్చం తమరనాగే చెప్పినారు. చెప్పేసి ఊరుకున్నానేమిటే? మీకు మంచి జరగాలని ఆ శివకేశవులిద్దరికీ అష్టోత్తరం చేశాను, సహస్రం చదివాను, ప్రసాదం ఇచ్చాను, విభూతి కూడా ఇచ్చి నోట్లో వేసుకోమన్నాను, ఒంటికి రాసుకోమన్నాను. అది సంగతి. అలా తమరిచ్చిన విభూతి రాసుకున్నకే ఇలా జరిగింది. అవునా? అవును బాబు. మీ గుడి నుంచి మా గుడిసికి నాను నా మొగుడు పారొచ్చినావా, అటుపళ్ళు కొబ్బరి సప్పులు తినేనాం, ఈ బూది బొట్లు ఎట్టినాం. అప్పుడు నా మొగుడు అన్నాడు కదా, వస్తే కాసులు బొజ్జాలు మా చెడ్డ నొప్పులెట్టేస్తున్నాయి, కాసింత ఈ బూది తీసిరాయివే అని అడిగినాడు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి గాని బాబు, ఆడు అలాగడగ్గానే మా చెడ్డ సిగ్గేసినాదండి. నీ సిగ్గు శివడా? అసలు విషయం ఏడవ్వే? అసలు వేసి వేటుంటది బాబు. అలా తమరిచ్చిన ఈ బూది 2 భుజాలకి రాసినానండి. అంతే. పొద్దున్నే చూస్తే ఇంకేటండి బాబు, చేతులండి బాబు, చేతులు కొత్త చేతులు మొలిసినాయి. విభూతి రాస్తే కొత్త చేతులు మొలిచేయడం ఏమిటి? నా శ్రాద్ధం నా పిండా కూడా. అదే బాబు నాకు బాధపట్టులేదు. నా మొగుడైతే బెక్క చచ్చిపోనాడు. కాసులమ్మ ఉన్న 2 చేతులకే పని దొరకటం లేదు. అంతే కొత్తగా ఏరిపోతున్న జోడు చేతులతో నానేడు చేతును అని ఇంకెంచుకుంటాడు. బావో నానేడు చేతుండ్రో దేవుడా. బాబు ఇప్పుడు కొత్త చేతులు పుట్టుకొచ్చాయి అని అంటున్నావు కదా, ఎలాగ పుట్టాయే? ఎలాగ పుట్టాయా? మీకేనా చెప్తే బోధపడుతుంది బాబు. ఇప్పుడు 2 చేతులు మనకేనా ఉన్నాయి కదండి, అటు 4 ఉన్నాయండి, అటు సొగ్గియండి. ఈ భుజం మీద ఈనాగా, ఈ 2వ భుజం మీద ఈనాగా, మరో 2 చేతులు మూలిసినాయనుకోండి, ఎనగొంతాయి. అయ్యి బాబోయ్, ఎలాగా? అనగనమాట. ఇప్పుడు నా బుర్రకెక్కింది లేవే. మరి వాణ్ణి ఎక్కడికి తీసుకొచ్చలేకపోయావా? ఏటేటేటేటి ఆ 4 చేతులతోటినా ఎలా తీసుకొచ్చమంటారు బాబు? ఎలా తీసుకొచ్చమంటారు? నాను ముందుకుంటే అలాంటి ఆవిడయే వేసినాను, కానీ ఆడింట్లోంచి బయట అడుగెట్టినాడో లేదో విచిత్రమైన ఆడు వాళ్ళకం చూసి ఇదిలో కుక్కలన్నీ కరిసేయడానికి మీదకెళ్ళి పుచ్చినాయి. దెబ్బ కస్తడిసిపోనాది. అంచేత అన్నింటికాడ కొద్దుకొడిసి నాను మీ కాడికి వెళ్ళి పుచ్చినాను. ఉన్న ఫోటోలకి ఊదొత్తులు లేవు, కొత్త ఫోటోలకి కొవ్వొత్తులట. ఇప్పుడు మీకున్న ఈ కష్టాలకి తోడు ఈ కొత్త సంకటం కూడాను. సరే లేవే, నేనే నీ ఇంటికి వచ్చి జరిగింది చూస్తాను. ఇంకా నయం, విభూతి వాడి భుజాలకే రాశావు, నువ్వింకెక్కడా రాసేసుకోలేదు కదా. కొంపలంటూ హూను. ఓలమ్మో, నాన్న రాసుకోకూడదు మంచిదైనట్టుంది. పదా రాయండి బాబు, రాయండి. రాయండి బాబు, నా మొగుడిని చూడండి బాబు, చూడండి. కాసులమ్మా బావు, నీ మొగుడిని చూపిస్తానని చెప్పి ఈ మూటను చూపిస్తున్నావేమిటే? ఓ అదా బావు. మావా ఓ మావా, పూజారి బాబు వచ్చినారు చూడవి. పూజారి బాబు వచ్చినారా? దండాలండి పంతులు గారు దండాలు. దండాలు ఇటు కాదు అటు. దండాలండి పంతులు గారు దండాలు. ఏ చేతులతో తవరకు దండాలు ఎట్టలో తెలడం లేదండి బాబు, అందుకే నోటితోటి పలతన్నాను. ఏటి అనిసుకోకండి బాబు. మరే పర్వాలేదు లేరా. అవునరా, అసలు నీకేమైందిరా? ఏటవడం ఏంటండి బాబు, ఇదంతా మీదయ్యే. నేనేం చేశానురా నాయన? ఇదిగో కాసులమ్మా బావు, ముందు ఆ దుప్పటి తీయవే, ఏం జరిగిందో చూద్దాం. అలాగే బావు. ఓహో ఓహో నమ్మలేకపోతున్నాను. నేను ఎందరికో విభూతి ఇచ్చాను,
వాళ్ళందరూ బొట్లు పెట్టుకున్నారు, నోట్లో వేసుకున్నారు. కానీ వీడు మాత్రం భుజానికి రాసుకున్నాడు. అంటే విభూది భుజాలకు రాస్తే చేతులు మొలిచాయా? ఏమిటి చిత్రం! ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు అప్పుడప్పుడు ప్రజల ముందుకు వచ్చి చేరుతూనే ఉన్నాయి. అవి నిజమా అబద్ధమని తేల్చడానికి కొందరు మేధావులు వాళ్ళు జుట్టు పీక్కుంటుంటారు. కానీ ఈలోగా బతక నేర్చిన వాడు వాటిని తన అవసరాలకు అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఇప్పుడు వీడికి అదనంగా పుట్టిన ఈ 2 చేతులు ఎందుకు పుట్టాయి, ఎలా పుట్టాయని తేల్చే లోపల నేను వీడి కొత్త అవతారాన్ని నా ఎదుగుదలకు వాడుకోకపోతే నా అంత మూర్ఖుడు ఉండడు. కనుక బావా బావా పూజారి బావా బాధపడిపోయింది. ఇప్పుడు నాకంతా బాధపడిపోయింది. బాధపడిపోనదా? ఏడు బాధపడిపోనది బావు. ఏమిటి బాధపడిందంటేను నువ్విప్పుడు మనిషివి కాదురా. నాను మనిషిని కానా? కావు, కానే కావు. అయితే మరి నా నవ్వుల్ని నువ్వు నాను, నువ్వు నాను, నువ్వు నాను దేవుడివి. నాను దేవుణ్ణా? అవునాయినా, నువ్వు ముమ్మాటికి దేవుడివే. ఇంకా చెప్పాలంటే 4 చేతులున్న క్షీరాధిపతివి, విల్లు పట్టిన దాశరథివి, మురళీ వాయించిన వనమాలివి, పైలోకం నుండి దిగి వచ్చిన వైకుంఠధామునివి. అయ్యి బాబాయ్ వాళ్ళంతవులు నాకు తెలదండి బాబు. నాకు వాళ్ళకి ఏ సంబంధాలు లేవు. అయినా నాను దేవుణ్ణేటి కూటికి టికాను నేను పట్టుకొని నానా మాటలు అంతరేటండి బాబు. నేను చెప్పేది నిజం స్వామి. నువ్వు ఆ దేవుడి 11వ అవతారానివి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే నీలో ఆవహించిన నరుడివి. ఏటేటేటి ఆ తిమూర్తిలో నుంచి విష్ణుమూర్తి నాలో దూర్పండ. అవునాయినా, ఈ లోకంలో దేవుళ్ళందరికీ గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఒక్క విష్ణుమూర్తికి తప్ప. అంచేత ఈ కలియుగంలో నిత్య పూజలు అందుకోవడానికి సాక్షాత్తు ఆ కలియుగ విష్ణుమూర్తే నీలో ఉద్భవించాడు నాయనా. నువ్వు సాక్షాత్తు కలియుగ విష్ణుమూర్తివి. దేవాది దేవ, పరంధామ, పరహత్పర, పాహిమాం దేవ పాహిమాం, రక్షమాం దేవ రక్షమాం. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏటేటేటేటి ఈడిట్టు మూర్త ఆడిట్టు మూర్తి అయితే నానవుల్ని. వాడు విష్ణుమూర్తి అయితే నువ్వు లక్ష్మీదేవి తల్లి. ఓలమ్మో, నా లచ్చిందేవనా వాళ్ళ కోడు బాబు. ఆశకానికనే హద్దుండాలి. ఇదిగిదిగిదిగో ఈ సేర చూసినారా? ఈ సిరుగులు సేర దాన్ని ఒట్టుకొని లచ్చిందేవనా అని వచ్చినేటి? అమ్మమ్మమ్మమ్మ అని అనకూడదమ్మా. ఈ భూగోళం మీద ఎప్పుడు పాపం పెరిగిపోతే అప్పుడు సంభవామి యుగే యుగే అంటూ దేవుళ్ళు దేవతలు వివిధ రకాల వేషాలతో ఈ భూమి మీదకి దిగపడతారు. ఇదిగో ఇలాగా మీలాగా. నాకేటి బొరకెక్కడనేది బావా. ఓసి ఎర్రుమోగమా, సినిమాలో మన చూడనేదా డబుల్ ఫోటో. ఒక వీరుయిన్నేమో పెద్దోళ్ళింట్లో పుడతాది, అదే వీరుయిన్ను మరో చోట పేదోళ్ళింట్లో పుడతాది. అలాగే నువ్వు కూడా ఈ బేదోళ్ళింట్లో పుట్టినా నచ్చిన తెలివన్నమాట. నువ్వు నోరు ముయ్యవో, అన్ని తెలిసేట్టు మాట్లాడతావు. ఆ బాబుని చెప్పని. అయితే బాబు మా మీడ్స్ ఎలా అంటారు? చెప్తాను. ఈ దేవుడు కనిపించాడన్న ఆనందంలో నా మనస్సు తడబడిపోతుంది, స్వరం మోగపోతుంది. అయినా ఇంకా చెప్పడానికి ఏముంది తల్లి? సాక్షాత్తు ఈ కలియుగ విష్ణుమూర్తిని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలమ్మా. ఏటేటేటేటి ఈయన్ని మనం పూజించాలా? అమ్మమ్మమ్మ అని అనకూడదు. చూడమ్మా, ఒక్కసారి ఆ దేవుణ్ణి తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టించు. ఓ పాలు నిలబడి అదేటే. ఓహో దేవా, పరంధామ, పరాత్మన, సర్వ జగద్రక్షక, పాహిమాం తండ్రి పాహిమాం. స్వామి, మా కోసం మా ఊరిలో వెలిసావా తండ్రి? మమ్ములను కరుణించావా మహాత్మా? స్వామి, నీకు కిరీటం పెడతాను, నీ 2 చేతులకు శంఖం చక్రం తొడుగుతాను, పట్టు తాపితాలు చీనాంబరాలు నువ్వు మునిగిపోయేటట్టు చేస్తాను, అన్నప్రసాదాలు నివేదిస్తాను. ఆహా పరంధామ, పేదలని కరుణించడం కోసం ఆ వైకుంఠం నుండి ఈ గుడిసెలోకి ప్రవేశించావా మహాత్మా? హే గోవింద గోపాల, గోవింద గోపాల, గోవింద గోవింద గోపాల, గోవింద గోపాల, గోవింద గోవింద గోపాల, గోవింద గోపాల, గోవింద గోవింద గోపాల, గోవింద
ఏటా గెంతులు శుద్ధి బుద్ధి నేదేటి బుద్ధి లేకపోవడం కాదు, పంతులు గారి గెంతినప్పుడు నాలుగెంతొద్దేటి బాగొంతదేటి. గోవింద గోపాల గోవింద గోవింద గోపాల నీ పుణ్యవంత దాపవే బావో. తమరా గెంతులాపి మాకిన్ని గంజినీళ్ళు దొరికినట్టు చెయ్యండి బాబు. గంజినీళ్ళ కర్మనైనా ఈ రోజు నుంచి మీకు విందు భోజనాలే. భవిష్యత్తులో నువ్వే 10 మందికి తిండి పెట్టే స్థాయికి ఎదిగిపోతావు. కాకపోతే ఏంటో చెప్పండి బాబు. నేను చెప్పినట్టుగా మీరిద్దరూ వినాలి. మీరు చెప్పినట్టు కాకపోతే మరి మా ఊళ్ళు చెప్పినట్టు ఎంత స్వామి, ఏటో చెప్పండి. ముందు మీ వేష భాషలు మారాలి. మీరు ఎలాగంటే అలాగే స్వామి. నీ రూపం మారాలి నాయన. కటింగ్ చెయ్యించాలా? కిరీటం పెట్టుకోవాలి. కిరీటకమా? అది మాకాడ నేదే. చేతిలో కాని నేనోడికి కిరీటకం అలా దొరుకుతుంది బాబు. మీరు మీ అటకారం ఉన్ను అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను నాయన. ఇదిగో ఈ రోజు నుంచి మన గుళ్ళో ఉన్న ఆభరణాలన్నీ నీవే, సరుకు సప్పరా నీదే, ముత్యాల దండలు నీవే, మకర తోరణాలు నీవే, వెండి పళ్ళాలు నీవే, ఇత్తడి చెంబులు రాగి ముంతలు అన్ని నీవే. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఏటట? నువ్విప్పుడు మనిషివి కాదు కదా బావో. తమర మాటికి నన్ను నొట్టుకొని మనిషి కాదు అనమాకండి. నాను గాడిదనేమో నేను డౌట్ వచ్చేస్తున్నది. నా ఉద్దేశం అది కాదు నాయన. నువ్వు ఇప్పుడు దేవుడివి కాబట్టి దేవుడిలాగే ఉండాలి. దేవుడు నాకు ఉండాలా? ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు రాళ్లల్లోనూ రప్పల్లోనూ పడుంటారు, గుళ్లల్లోనూ గోపురాల్లోనూ కొలువై ఉంటారు. బెల్లం కొట్టిన రాళ్లల్లా ఉంటారు, సున్నం కొట్టిన గోడల్లా ఉంటారు. కానీ నువ్వు అలా కాదే. నువ్వు మాట్లాడే దేవుడివి, నడిచే దేవుడివి, సశరీరంతో తిరిగే దేవుడివి, అన్నిటికన్నా సంసారం కూడా చేసే దేవుడివి. అందుకే ఎంత గొప్పవారు వచ్చినా సరే నువ్వు భయపడకూడదు. చెక్తే నన్న అనకూడదు, తడబడకూడదు. అర్థమైందా? అర్థమైందండి. మన దారపాలెం పేసినట్టు గవ్వల్లాడు ఎదురుపడ్డా నన్ను పట్టించుకోకూడదా? ఎవడా పేషెంట్? వాడు ఇప్పుడు నీ ముందు ఒక చిన్న చీమ. నువ్వు అర్థిస్తేనే వాడు ఎవరినైనా కొట్టగలడు. చూస్తూ ఉండు, అతి త్వరలోనే నిన్ను పెద్ద దేవుడిని చేస్తాను. నీ ముందు అందరినీ మోగరింప చేస్తాను. అయితే ఇదంతా నేను చెప్పినట్టుగా మీరు వింటేనే సుమా? సరే బాబు, ఒట్టే చెబుతున్నా. ఇక నుంచి మీ మాటే మా మాట, మీరు గీసిన గీత దాటం. సరేనా? అలా అయితే నేను మిమ్మల్ని బంగారంలా చూసుకుంటాను. మీ కష్టాలన్నీ తీరుస్తాను. ఈ గుడిసె బీగించేస్తాను. ఈ గుడిసె స్థానంలో గుడి లాంటి ఫస్ట్ క్లాస్ అయిన బిల్డింగ్ కట్టిస్తాను. మిమ్మల్ని మహారాజులను చేస్తాను. మీకు మంచి పంట భూములు కొని పెడతాను. ఇగో ఈ ధారపాలనికే కాదు, ఈ లోకానికే నువ్వు భగవంతుడివి, నువ్వు భగవతివి. సరేనా? సరే బాబు. ఎప్పటికే మనకున్న ఈ దేవుడు చాలదన్నట్టుగా నేను ఈ కొత్త దేవుణ్ణి పుట్టించాను. ప్రజల అజ్ఞానం అమాయకత్వం ఏ మేరకు రాబడి తెచ్చి పెడుతుందో చూద్దాం. ఒరే ఈ బీదిగా, ఒరే బాసిగా, ఒరే సూరిగా, మన నరసింహుడు దేవుడైపోయాడు రా. ఒరే మన నరసింహుడు దేవుడైపోయాడట. మన నరసింహుడు దేవుడైపోయాడట. ఒరే మన నరసింహుడు దేవుడైపోయాడట. ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? ఓయ్ పంతులు, అసలు ఈ బుద్ధున్నదా లేదా? మనిషికి ఉన్నట్టుండి చేతులు పుట్టుకురావడం ఏంటి? ఆ మనిషి దేవుడైపోవడం ఏంటి? ఆడికి నువ్వు సేవలు చేయడం ఏంటి? మతి శుద్ధి లేదా? చిచి! అయ్యా ప్రెసిడెంట్ గారు, నేను చెప్పేది నిజమండి. నేను ఇచ్చిన విభూతి రాసుకున్నాకే ఆ నరసింహుడు దేవుడైపోయాడండి. అద్గమయ్యే చెత్త మాట్లాడక. 4 చేతులు ఉందే దేవుడని ఓడు చెప్పడా? చేతులు వచ్చిన ప్రతి ఓడు దేవుడైపోతే అందరూ చేతులు తగిలించేసుకుంటారు. అప్పుడు దేశంలో దేవుళ్లే ఉంటారు కానీ జీవులు ఉండరు. కొత్తగా చేతులు మొలిచడానికి హరి అమ్మ నరిసుకోడు 30 సార్లు పుట్టినడే ఏంటి? పారం బొక్కేదవా. ప్రెసిడెంట్ గారు తొందరపడకండి, అలా అనకండి. ఇది కలికాలం, ఏదైనా సంభవమే. నిన్ననే పేపర్లో చదివాను. అదేదో దేశంలో ఒకనొక మనిషి చెట్టుల రొమ్మలతోటి కొమ్మలతోటి పెరిగిపోతున్నాడట. మొన్నటి పేపర్లోనైతే 2 తరాల ఆవుదొడ పుట్టిందని రాశారండి. అటు మొన్నటి పేపర్లో అయితే మరిన్ను సగం చేప సగం ఆడపిల్ల కలిసి మత్స్యదేవతగా సముద్ర పడ్డం దొరికిందని చదివానండి.
ఇక 2 తలల పావునైతే మనం ఎప్పుడో చూసాం కదా. సరిపోయిందండి మిల్క్ సెక్రటరీ గారు, మీరు కూడా పంతులు గారికి తగ్గట్టుగా తయారయ్యారు. అయినా నరసింహుడికి కొత్త చేతులు వాటికవే రాలేదట కదా. ఈ పంతులు గారు ఇచ్చిన విభూతి వీపుకు రాసుకోవడం వల్ల వచ్చాయట కదా. అదెలా సాధ్యమైందండి? సాధ్యమేనండి, ఎందుకు సాధ్యం కాదు? దేవుడి పటాల నుండి బూడిద రాలుతుందంటే మనం చూడలేదా, నమ్మలేదా? వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే మనం చూడలేదా, నమ్మలేదా? అంతెందుకండి, ఒళ్ళంతా గజ్జి తామర పాకిపోతుంటే మన నాగాచార్య గారి మంత్రం వేస్తే తగ్గిపోవడం లేదా? మీరే చెప్పండి, తగ్గిపోవడం లేదా? బావా ఏటి పెంట, ఆ నరసింహుడు 4 చేతులుంటే మనకేటి, అది 10 కాలు పుడితే మనకేటి, దానివల్ల మనకేటి బొక్కో అది ఆలోచిస్తే సరిపోద్ది కదా. బొక్కంటే బొక్క కాదటయ్యా. రేపటి నుంచి దేవుడిని ఊర్లో జనం ఆడికే ఆరతలిచ్చి నైవేద్యం ఎట్టి పూజలు చేస్తే ఇంకా ఈ ఊళ్ళో మన మొక్క ఊరు చూస్తారా? మన మెజారిటీ, మన అధికారం, మన పెద్దరికం ఊళ్ళకి కావాలా? అయినా ఇదంతా ఇదిగో ఈ పంతులు చేశాడు. అయినా కానీ పంతులు, ఆ నడుచుకోడుకు నువ్వు ఎందుకు ఈ ఊరు ఇచ్చినవా? నిన్ను అయ్యా నన్నేం చేయమంటారండి? దేవుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వాణ్ణి అని నన్ను నమ్ముకున్న భక్తులు బాధల్లో ఉంటే విభూతి ఇవ్వనా, ప్రసాదం పెట్టనా? ఏమిటండి ఈయన? వాళ్ళకోవాయ్, మన గొయ్యి మనం తవ్వుకుంటావా ఏటి? మన కూకుని కొమ్మను మనమే నరుక్కుంటావా ఏటి? అయ్యా మీరని చెప్పండి, ఆ నరసింహుడు దేవుడేనండి. ఆగిపోనైనా అక్కడే ఆగిపోతాండ్రి. అయినా నువ్వు పెద్ద కులపోడివి కదా, ఊర్లో మా వంటి పెద్దలతో కలిసి ఉండాలి గాని ఆ నరసింహుడు లాంటి అలగా జనంతో నీకు పనేటయ్యా. నీ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే లేకపోయింది కానీ కనీసం అప్పర్ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే నువ్వేం మనిషి అయ్యా. అయ్యా దేవుడికి అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఫీలింగులు ఉండవు కదండి. ఓయ్ పంతులు, ఏటి పేలుతున్నావు? పోనీ కదని మరీ ఎత్తుంటే తెగరేగిపోతాను. మేమే అంటే జోజో కిందకు వచ్చినట్టుంది. మామేదో తగ్గుతుంటే నువ్వేదో పొడిచినట్టు అవుతున్నావు. నువ్వు చెప్పినట్టు నడుచుకునే దేవుడైపోతే ఊళ్ళో మాతో పాటు నువ్వు బొక్కడిపోతావు. అది తెలుసుకో. అడే మామూలుడు కాదు, కూలి ఏదో ఉన్నప్పుడే పటాస్కాయలా పేలిపోయాడు. ఇప్పుడు దేవుడైతే వల్ల కూకొంతడా, కోకోలాడిపోయి పెదాల మీద పప్పులండిడా, ప్రసాదాలు గిసాదాలు మెక్కేసి దచ్చిళ్ళు గిచ్చిళ్ళు నాగేసి రేపు నిన్ను కూడా ఉద్యోగాలు పీకెత్తాడు. కొత్త పంతులు తెచ్చుకుందాడు. అప్పుడు నీకు చెప్పే చేతికొత్తది. బుద్ధి నేను పనిచేసి మళ్ళీ పెద్ద కౌలు ఆడుతున్నావు. ప్రెసిడెంట్ గారు ఆవేశ పడకండి, ఆరోగ్యం పాడవుతుంది. కూర్చోండి. పంతులు గారు, దేవుడు రాయిలా ఉన్నప్పుడే ఆయన గారికి పూజారి అవసరం ఉంటుంది గానండి, ఆయనే నరావతారం ఎత్తినప్పుడు ఆయనకి మరో నరుడి సాయం ఎందుకండి? మరంచేత మీ గేట్ పాస్ ఖాయమండోయ్. మీకు చివరికి గంగిగోవు లాంటి గుడి పోతుంది, గొడ్డి గేదె లాంటి నరసింహుడు పోతాడు. రెండిటికి చెడ్డ రేవడవుతారండి. మీ పని సరస్సును నమ్ముకుని పురుషుణ్ణి పోగొట్టుకున్నట్టు అవుతుంది. అయ్యా అలాగంటారా? మరి అనరాటండి. ఎప్పుడైనా మనబోటి వాళ్ళం పెద్దరికంతో బతకాలంటే కలిసి నడవాలి. అప్పుడు అందరం బాగుంటాం. అధికారం మన చుట్టూ తిరుగుతుంది, మెజార్టీ ఎప్పుడు మందే అవుతుంది. ఇలా మనం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టే కరువులు వచ్చి ఊరంతా తగలబడిపోతున్నా జనం మండిపోతున్నారు గాని మనం హాయిగా ఉండటం లేదా? బేదల భూమి పుట్రాయంచగ్గా కారు చౌకగా మనమే కుటక్తం అనిపించడం లేదా? ఏం బాబు ఏటంటారు, అవునా కాదా? ఓయ్ పంతులు, నాను చెప్పేది ఇనుకో. నువ్వు తొలించి మా గ్యాంగీలో ఒకడివి. మనందరం కలిసి ఊరిని శాన్నాలు బట్టి పంచ పాండవులాగా వెళ్తున్నావు. మరి ఇప్పుడు నిన్ను వదులుకోగలమంటయ్యా? అలాంటప్పుడు మమ్మల్ని కాదని నువ్వు మాట్లాడడం అసలు బాగోలేదయ్యా. స్వామి ప్రెసిడెంట్ స్వామి, ఏడు స్వామి ఇదంతాను మీరు నీరు గారిపోండి మీ స్వామి. నాకల్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఈ పూజారి గారు ఎక్కువ తక్కువగా మాట్లాడుతున్నారు. నాను మీ మనిషిని, మీ కూడు తిని పెరిగిన మనిషిని, మీ మందు తాగ పెలిచిన మనిషిని. చెప్పండి, ఈ బావుగా నేసిమంటారా సిటీలో వేసేస్తున్నాం? తమ లాటిచ్చిండే. ఎవరిని వేసేస్తావురా? ఏమంటూ నువ్వు తలారినా దేవరా నాయనా? పౌలుకున్న మొన్నలా తలకాయ పొడి తెప్పించేస్తాను. పంతులుగా నేసిస్తే పాపాన్ని పడిపోతావు. నువ్వు ఒక్క సెటం అలకుండ్రా నాయనా. అలాగే బావు సురేష్ బావు, నువ్వు పాల కేంద్రం సెక్రటరీవి. పాలలేటో నీళ్ళేటో తెలిసిన మనిషివి. మా అందరిలోకి పెద్ద చదువుకున్నాడు. ఇప్పుడు చెప్పు, మనం ఏం చేయాలో చెప్పు. మన మెజారిటీ డాకా లేకుండా చూడు. ప్రత్యేకంగా చెప్పేది ఏముందండి? ఏదైనా ఘటన జరుగుతుందని మనకు తెలిస్తే అక్కడికి వెళ్లి ముందుగా అదంతా పరిశీలించాలి. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూడొచ్చు. గ్రామ పెద్దలుగా ఇప్పుడు మనమంతా చేయవలసింది అదే. పైగా ముఖ్యులందరూ ఇక్కడే ఉన్నాం గనక మెజారిటీ అభిప్రాయం కూడా తెలుసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ సురేష్ బాబు, మీరు చెప్పిందే కరెక్ట్. మెజారిటీయే కరెక్ట్. మన ప్రజాస్వామ్యం అదే సరైన మాట. మన దేశంలో మెజారిటీయే పరు,
మెజారిటీ బరు. ఇప్పుడు చెప్పండి, సురేష్ బాబు గారు అన్నట్టుగానే మనమంతా స్వయంగా వెళ్ళిపోయి ఆ నడుచుకొని చూసేసి సంగతేటో తెలుసుకుని వచ్చేద్దామా? అలాగే చేత ఎత్తేసి చెప్పండి మరి. మెజారిటీ ప్రకటించండి. మరి పెద్దలందరిది ఒకటే మాట అయిపోయినది, ఊరంటే మనమేను కాబట్టి మెజారిటీ వచ్చినట్టేను. ఏటంతా పంతులో? అయ్యా మరి ఇంకా ఆలస్యం దేనికండి? మీరందరూ కలిసి నరసింహుడి ఇంటికి వచ్చేయండి. నేను దర్శనానికి గట్రా ఏర్పాటు చేయిస్తాను. సెలవు మరి. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, నెగండి. అయ్యా అందరికీ నమస్కారం. దయచేయండి. ఓహో, అయ్యా తమరందరి రాకతో ఈ గుడిసెకే కొత్త వెలుగు వచ్చిందండి. అబ్బో అవునండి పంతులు గారు, మీరు చెప్పేది నిజమేండి. నరుసుకోడు దేవుడు అయిపోండు, కోసం దేవత అయిపోండి. దండాలయ్యా దేవుడు, దండాలమ్మా దేవత. ప్రెసిడెంట్ గారు చూసారా ఈ పళ్ళు పలహారాలు నైవేద్యాలు? ఆహా, ఆ నరసింహస్వామి వేసుకున్న ఆభరణాలు, కాసులమ్మ కట్టుకున్న ఆ పట్టు చీర, ఆ నగలు, అబ్బబ్బబ్బబ్బ చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదనుకోండి. అవునవును, చూడటానికి 2 కళ్ళు సాలడం లేదని అదే పనిగా చూసిగా హ్యాపీ మన కళ్ళు పేరు పోగలం తప్ప. అయ్యా హుండీ కూడా పెట్టారండి స్వామి, హుండీ కూడా పెట్టారు. అయ్యా భక్తులకు దర్శనం ఇస్తున్నారు స్వామి. మరి అలాంటప్పుడు ముడుపులు మొక్కుబడులు చెల్లించడానికి ఏ భక్తుడు ఇబ్బంది పడకూడదు కదండి. ఓహో, అందుకే ఈ హుండీ ఏర్పాటు చేశానండి. అలాగా? కానీ ఉండే చిన్నదైపోయిందేటో. అయ్యా పెద్దది కూడా చేస్తున్నానండి. ఆహా, పెద్దది కూడా చేయిస్తున్నారు. ఆ. బావా పెద్దది కూడా చేయిస్తున్నారట. ఆహా, పెద్దదే చేయిస్తున్నారేటండి? అయ్యా చేయించండి. ఎంత పెద్దెట్టినా నిండిపోతులేండి. ఇప్పుడు పాపాలు బాగా పెరిగిపోయినాయి కదా, ఎక్కడ చూసినా బత్తే. ఏటంతా కాసులం దేవత. కొత్త చీరలో పేరుకు తగ్గట్టుగానే కొత్త రూపాయి కాసినాగా నిగనిగనే ఆడిపోతున్నాడు అమ్మవారు. స్వామి తమరు తప్పుకోండి. స్వామి, మన పాల కేంద్రానికి ఇప్పుడున్న సెక్రటరీ పదవి నుంచి శాశ్వత చైర్మన్ పదవి ఇప్పిస్తే ఈ పాక పీకించి మీకు గుడి కట్టిస్తాను. అప్పటి వరకు ఈ అడ్వాన్స్ సమర్థన ఉంచండి. అబ్బో, సురేష్ గారు పెద్ద కోరికే కోరినారు, పెద్ద కట్ట వేసినారు. పర్లేదు, పిండి కొద్దీ రొట్టి, డబ్బు కొద్దీ కోరిక. ఇంకా ఈ దేవుడికి బాధ లేదులేండి, రేపటి నుంచి డబ్బే డబ్బు కదండి పంతులు గారు. అయ్యా తమరి భోని, తమరి దయ. ఏం డబ్బండి బాబు, 4 రూపాయలు కళ్ళబడేసరికి ఆ దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి లాక్కుని పోతారండి. ఈ గుడిలో నర్సింగ్ని కూడా తీసుకెళ్లిపోతారండి. 6 100 150 అయినా ఈ గుడిలో దేవుణ్ణి ఆ దేవాదాయ శాఖ వాళ్ళు చిక్కుకోకుండా మనమే కాపాడుకోవాలి. సురేష్ గారు, ఇదేంటి కొత్త కాదండి, దేశంలో ఎక్కడైనా జరిగేది ఇదే. ఇయ్యాల రేపు ఎవడు పెద్దోడు అవ్వాలన్నా భగవంతునైనా అమ్మాలి, లేదా బాందీ అయినా అమ్మాలి. ప్రెసిడెంట్ గారు అదలా ఉండనివ్వండి. మనకు దేవుని దర్శనం అయింది కాబట్టి ఈ గుడిని నమ్ముకున్న వాళ్ళని ఎలా వృద్ధిలోకి తేవాలో కచేరీకి మన కచేరీకి పోయి ఆలోచిద్దాం. పదండి బాబు, పదండి. అలాగే పంతులు గారు, తమ రూపాయలు ఇంటికాడకి రండి, మాట్లాడాలి. అయ్యా చిత్తం. అమ్మయ్యా గండం గట్టెక్కింది. స్వామి తమరు ఇంక దిగండి స్వామి, దిగండి. అమ్మయ్యా సత్యనారాయణ నాయన పోజార్ గారు, గొప్ప టెన్షన్ వచ్చేసినదండి బాబు. టెన్షన్ ఎందుకు స్వామి? టెన్షన్ కాదా మరి, ఆ ప్రెసిడెంట్ గారు చూస్తేనే చాలు నాకు గోసి తడిసిపోద్ది. అలాంటిది ఆయన డైరెక్టర్ గా నాకు దండలు ఎట్టిస్తే ఇంకేటైనా ఉన్నదేటండి, పంచి ఊడిపోద్ది అనుకోండి బాబు. మీరేటని తనండి బాబు. తిరుపతి కొండ మీద ఆ ఎంకన్న బాబు ఎలా నిలబడతాడో తెలదగానండి, నాకు మాత్రం కాళ్ళు పీకెత్తనాయండి. పోటు సలుపునండి బాబు, సత్తనాను. దేవుళ్ళు అంతరుగానండి, ఆలబాధలు ఆలకే ఉంటాయండి. తమ తెలివి సంతోషించాలండి స్వామి. రేపటి నుండి తమరు భక్తులకు విఐపి దర్శనం, స్పెషల్ దర్శనం, టికెట్ దర్శనం ఇవ్వాలి. రోజంతా నిలబడాలి, అది చూసుకోండి. నాయనోయ్, అలాగైతే నా పని అయిపోయినట్టేను. అంటి పళ్ళు పెరగడం దుబ్బు తినేస్తున్నావు, నిలబన్న వేటే. మా బాగా చెప్పావు లక్ష్మీదేవి తల్లి. బావో, ఆ ఉండి ఎక్కడికండి? ఆ తిండి మీకు, ఈ హుండీ నాకు. ఒలే కాసులు, మావా ఈ బాధేటే పళ్ళు పొలాలు మనకి, ఉండి ఏమో బాబుకినా.
చాలా ఘోరమే. ఏడ్చేస్తాం మావా, తినడానికే లేదు మనకి. ఏదో ఒకటి దొరికిందని సంతోషపడాలా. ఎలా సంతోషిస్తామే? ఎలాగే సంతోషిస్తాము? రోజు రోజుకి వచ్చే బతులు పెరిగిపోతున్నారు. నెక్కనేంత డబ్బులు వేస్తున్నారు. అయ్యన్నీ ఆయన నాగితే మనకేటి మిగులుతుంది? బొచ్చు బొబ్బరిగడ్డును. నిజమేననుకో, అయినా మనం ముందుగా దూకుడుగా వెళ్ళకూడదు, తొందర పడకూడదు. తొందర ఎందుకు పడకూడదు? దానికేటి ముహూర్తమేటి? నానా యాతన పడి మనం నిలబడాలా? మనకేటి ఇయ్యిపోతే ఎలాగే? ఇదిగో ఇలాంటి విషయాల్లో మగమాట మండకూడదే, ఎక్కడికెక్కడ అడిగేయాలి అంతే. పోనే అడుగుతావునే, ఉండి సగమేమని చెప్దాం. పోనీ అలాగే చేయమోను. బాబు గారు వస్తున్నారు. బావో. ఏడు స్వామి? మరేమీ లేదు. అడగను స్వామి. రేపటి నుండి ఉండి సొమ్ము మీకు సగం మాకు సగం అలాగన్నమాట. ఎలాగెలాగా? మరేట్నేది బాబు, మా దేవుడు బాబు ఏటంటున్నాడు అంతేను. పళ్ళు పలారాలు పూజారి గోరును తీసుకోమను, ఉండి సొమ్మటిగా సగం ఆని తీసుకోమను, సగం మన కొగ్గేమను అని చెప్తాడు బాబు. ఏంటారా మాట్లాడుతున్నారు? బుర్ర బుద్ధి ఉందా మీకు? మీరు దేవుళ్ళే ముచ్చటగా 3 రోజులనే కాలేదు, అప్పుడే హుండీ గిండి అంటున్నారే. ఆహా, అది కాదు బాబు, మా పేదోరం కదా, మా సొమ్ము మీకెందుకని. మీ సొమ్మేమిటి? నాకు తెలుగు అడుగుతాను, మీ సొమ్మేమిటి? జనం ఇచ్చేది మిమ్మల్ని చూసి అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని దేవుళ్ళుగా తయారు చేశాను కాబట్టే భక్తులు వచ్చారు, వస్తున్నారు, వస్తారు. అంతేగాని మీ ముష్టిమొహాలు చూడడానికి ఎవడు రాడు. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెట్టింది తిని చెప్పినట్టుగా వినండి. పైగా నేను చెప్పిందల్లా చేస్తానని ఒట్టు కూడా వేశారు. ఒట్టికేటుందలే బాబు, గట్టి మీద ఎత్తి వచ్చినాం. మా మాట మాత్రం మీరు కొట్టికూడదు. ఏంటి స్వామి మనతో మాట్లాడుతున్నావు? ముందొకలాగా ఇప్పుడు ఒకలానా? ఏమిరా, బుర్ర తిరుగుతుందా? నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను రా నరసంగా? అమ్మమ్మా, అంత సికాకు పడిపోకండి బాబు, అడేడు తప్ప నేనేదో. తమరే కదా అన్నారు మమ్మల్ని బంగారంలా చూసుకుంటామని, భూమి పుట్ర కొనిస్తామని. తమరే కదా చెప్పినారు. ఆయనాడు వచ్చిన సొమ్మంతా ఇచ్చిమంటాం లేదు, సంగోరే ఏమ్మంటున్నాడు. సంగోరు మీకాడ ఉంచుకోమంటున్నాడు కదా. ఓహో, ఇవారే కాదు, అమ్మగారు కూడా మాట్లాడుతున్నారే. చూడు కాసులమ్మ, ఈ లోకల్లో ఏ వ్యాపారానికైనా ఏ వ్యవహారానికైనా ఒక దళారి, ఒక బ్రోకరు కావాలి. మన భక్తి వ్యాపారం అయినప్పుడు ఏ దేవుడికైనా పూజారే గతి. పూజారు లేని దేవుడు, పొదుగు లేని ఆవు, కొండి లేని తేను, బండలేని కొండ, గుండె లేని మనిషి. దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వకపోతే ఆ భక్తుడి పని మఠాష్. మిమ్మల్ని నేను పెద్ద పెద్ద దేవుడిగా తీర్చిదిద్దాలనుకున్నాను, కానీ మీ బుద్ధి ఏమిటో ఇప్పుడే బయటపడిపోయింది. మావో మిమ్మల్ని పెద్దలోని అనుకున్నాం బాబు. ఇంత చిన్న బుద్ధి ఉన్నోలని ఉండీలయ్యల దుబ్బుతారని మాకడి తెలుసు బాబు. బావో, నాకు డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిపోన్నది. నాకు మనిషిని ఈ చేతులతో, ఈ దేవుడు అవతారంతోనే కాదు, ఏ సర్కస్ కంపెనీలో కూకుండా నాకు డబ్బులు వెళ్ళిపోతాయి. ఓరి విశ్వాసఘాతకుడా, ఇప్పుడు నాకు అర్థమైందిరా. నేను తప్పు చేశాను, మహాపాపం చేశాను, అపాత్రదానం చేశాను, బూడిదలో పన్నీరు పోశాను, పందికి అత్తరు రాశాను, శ్మశానంలో ఇల్లు కట్టాను, కుక్కకి నెయ్యి పెట్టాను. అవునవును, మరి కుక్కల సంగతి కుక్కలకే తెలుస్తుంది. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నానేడు తప్పు మాట్లాడుతానండి. మీరే అన్ని మాట్లాడేస్తున్నారు. మమ్మల్ని ముందెట్టుకుని జనానికి టోపెయ్యాలనుకుంటున్నారు. అలాగొచ్చేసి నీ పాపపు సొమ్ములో మా వాట మేము అడిగినాం. అందరు తప్పేటుంది. బావో, పుణ్యం అడిగితే బాధపడాలిగానండి, పాపం అడిగితే బాధేటండి బాబు మీకు. నాకే ఎదురు తిరుగుతావురా? నిన్ను చంపి పాతలేస్తాను చూడరా. మావా మావా వదిలే మావా, పూజారి బాబు వదిలేడు పూజారి బాబు. మావా మావా మావా. ఏటండి, ఏటి మీద కొత్తనేదేటి? ఏది నా చక్రం? చక్రం వేసేయగలడు. వెయ్యరా, వెయ్యి, దమ్ముంటే వెయ్యరా. నేనిచ్చిన చక్రంతోనే నన్నే చంపాలనుకుంటున్నావురా? రే, నీకు చేతులిచ్చింది నేను, వాటిని ప్రచారంలోకి తెచ్చింది నేను. అలాంటి నాకే ఎదురు తిరుగుతావురా? నేనిచ్చిన చేతుల్ని నేనే తీసుకోవాలని ఎలాగనుకుంటున్నావురా? ఎలాగనుకుంటున్నావు? పూజారి బాబు మీకు పుణ్యం ఉండదు బాబు. ఆ పాపిష్టి సొమ్మేదో అడుక్కోసంత పారేయండి బాబు. ముందు నీ సంగతి వారి సంగతి తేల్చి పారేస్తాను. మీ ఇద్దరంతూ చూడకపోతే నేను పూజారి కవినే కాను. చూశారు కానీ ఎలాండి బతుకు నేర్చిన మీలాంటి వాళ్ళ చేతిలో దేవుడిగా బతకడం కన్నా ఆ బజారున దెయ్యంనా తిరగడమే మెరుగు. మావా,
ఇంకేటి బాధలు మనకి. కాసులు అయ్యా ప్రెసిడెంట్ గారు, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి. అయ్యా, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదండి, నన్ను ఆ దేవుడు కూడా క్షమించనండి. అయ్యా, మీకు ద్రోహం చేశాను, మీ అందరి మాటలకు విలువ లేకుండా చేశాను, నన్ను క్షమించండి బాబు, నన్ను కటాక్షించండి, కటాక్షించండి. ఓ పంతులు, అసలు ఏంటైందో చెప్పకుండా అమ్మ తల్లికి అలా పడిపోతాను పెట్టి నీకు మెంటలేటే? మెంటలేనండి, నాకు మెంటలే. నేను పిచ్చి పనే చేశానండి, మిమ్మల్ని అందరినీ పిచ్చివాడు చేశానండి. పీనుగు లాంటి నరసింగండి ఏనుగుగా మార్చానండి, పాపాత్ముడైన జీవుణ్ణి పరమాత్ముడిగా మార్చానండి. అయ్యా, నా పాపానికి పరిహారం లేదండి, నా జీవితానికి పరమార్థం పోయిందండి బాబు, పోయింది. ముందా గోళాపి అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారండి? భక్తులు చెల్లించే ముడుపులు మొక్కుబడులు లెక్కలేనంత సొమ్ము హుండీలో కొండలా పేరుకుపోతుంది కనుక అలాగ వచ్చిన రాబడిని 4 వాటాలు వేసి 1 వాటా వాణ్ణుంచుకోమని మిగతా 3 వాటాలు గ్రామ పెద్దలమైన మనకి ఇవ్వాలని చెబితే ఆ విధవ నా మాట వినలేదు సరికదా. ఆ డబ్బుతో మనల్నందరినీ దొంపనాశనం చేసేస్తానని నా మీదే కలబడ్డాడండి అప్రాచ్యపు పిల్లవా. ఓహో, అయితే హుండీ దగ్గర వచ్చిందన్నమాట అసలు తగు. అధికారం రావండి. ఎవరికి కావాలండి ముష్టి హుండీ? ఎవరికి కావాలి? అదే హుండీ గాని నాకు కావాలనుకుంటే మీలో ఎవరినో ఒకరిని చిటికలో దేవుణ్ణి చేసేసి హుండీ పెట్టగలండి. మీరు కాదంటారా? పోనీలేండి సెక్రటరీ గారు, ఆ టాపిక్ అలా వదిలేద్దరు. తగు ఎక్కడొస్తే ఏంటండి, వచ్చింది అది చాలు. ఇప్పటికైనా ఈ పూజారి ఆ నరసింగుడి మొత్తలోంచి బయటకు వచ్చాడు, అదే 10,000. ఓయ్ పంతులు, నువ్వు ఉన్నావే, ఒక్క పని తిన్నగా చేయవయ్యా. అసలు నువ్వు చేసిన దానికి ఈ ఊరు పంతులు కాడు బతిపోను, లేకపోతే ఇప్పుడు నా సేవ సెంచురీ. సరే ప్రెసిడెంట్ స్వామి, మీ చేతులు ఎందుకని చంపడ్డాం? నా చేతులు లేవా? నాన్ గని చచ్చిపోయినా అనుకున్నారేటి? మీకు పనికి రాకుండా పోతే ఇక నాన్ ఎందుకు, నా చేతులు ఎందుకో చెప్పండి. ఈ బాగుగణేసి మంతరా సీరియస్ గా మాట్లాడుతున్న మధ్య నూరిక తప్ప. ఓయ్ పంతులు, నీ పద్ధతేటి బాగుండేదయ్యా. అలాగే జనం గారికి అధికారం ఇచ్చినా అవతార పురుషుని చేసినా ఆడమటి నెత్తినే కాడితే నీకు ముందే చెప్పాను. నా మాట వినలేసారు కదా, పైగా వెనకేసుకొచ్చినావు. ఇప్పుడేమో నీ ఎదవంతనం మమ్మల్ని ఏమాట అమ్ముతో. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరన్నది వాస్తవమేనండి. వాడిని నేను 4 చేతులున్న నారాయణుడని నమ్మడము వాస్తవమే. కానీ వాడు ఆ చేతుల్ని స్వార్థానికి ఉపయోగించుకునే దుర్మార్గుడని, మనల్ని నాశనం చేయడానికి పూనుకున్న దుష్టుడని ఇప్పుడే తెలుసుకున్నానండి, ఇప్పుడే తెలుసుకున్నాను. పోన్లండి పంతులు గారు, ఇప్పటికైనా మీకు అసలు విషయం బాధపడ్డది, అది చాలు. దేశంలోని భక్తజనం అంతా వాడి ఇంటి మీదకి సముద్రంలో పడిపోకముందే వాడి సంగతి అటో ఇటో తేల్చేయాలి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. అవును, ఆలోచించాలి. ఆలోచించండి బాబు, ఆలోచించాలి. అవును, ఆలోచించు బావా. ఆలోచించాలా? ఇందులో ఆలోచించడానికి ఏంటున్నదారా? కొత్తగా పుట్టుకొచ్చిన 2 చేతులు చూసుకునే కదా అంతగా రెచ్చిపోతున్నాడు. అవునవును. గనుక చెడు పెట్టినోడే చెడు తీయాలా, చేతులు ఇచ్చినోడే చేతులు తీసియాలా. అప్పుడు మనలాంటి మామూలు మనిషి అయిపోతాడు, దెబ్బకాడి దేవుడి గిరిగిపోద్ది. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరన్నది 100% వాస్తవేనండి. వాడికి ఆ కొత్త చేతులే బలం. వాటిని నరిచెయ్యాలి మనం. నరిచెయ్యాలండి. పంతులు గారు, ఆ నర్సింగ్ గారి చేతులు నరికేస్తే మనకు పాపం వస్తుందేమోనండి, ఆలోచించారా? ఎందుకు వస్తుందండి పాపం? ఎందుకు వస్తుంది? నేను ఇచ్చిన చేతుల్ని నేను తీసుకోకూడదా? నా వస్తువుల మీద నాకు అధికారం ఉన్నదా? పాపం వస్తే గిస్తే నాకే వస్తుంది, మీకేం రాదు. మాకు రాదా? అవును, రాదుగాక రాదు. ఎందుకంటేను మనం వాడి చేతులు ఉత్తిప్పుడు నీకు నరికేం కదా. మరి ఎలా నరుకుతాం? ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలా, చట్ట ప్రకారం చెయ్యాలా. కనుక మనం ఇప్పుడు అధికారానికి పునాదులేసే మెజారిటీని వాడుకోవాలి. ఆ మెజారిటీని చూపించాడు, చేతులు నరికియాలి. మెజారిటీ ఉంటే మన ప్రజాస్వామ్యంలో ఏటైనా చేసి వచ్చని ఎర్రి యాదవులకి తెలుసు కదా. మరి మీకు తెలదా? కరెక్టే.
ఈ ఐడియా చాలా బాగుంది. బాగుంది. మరైతేను నరసింహుడు కొత్త చేతులు కత్తితో కసకమని నరికేయడానికి, ఆయన దేవుడు అవతారం నుంచి మామూలు మనిషిగా మార్చేయడానికి ఈ విషయాలు ఏవి బయటకు పొక్కకుండా కొన్నాళ్ళ పాటు నరసింహాన్ని ఆడి పిల్లాన్ని మన ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే దాసేయాలని వైస్ ప్రెసిడెంట్ గా నేను ప్రతిపాదన చేస్తాను. ఈ ప్రతిపాదన ఎవరికి నచ్చితే వాళ్ళు చేతులు ఎత్తండి, మెజారిటీ చూసి నన్ను ముందుకెళ్ళిపోతాను అంతే. వస్తే అందరూ చేతులు ఎత్తినారు, మరింకేంటి మెజారిటీ వచ్చినట్టే. మెజారిటీ ఏంటి, అందరూ చేతులు ఎత్తినారు కనుక యునామినస్ కూడా అయిపోయినట్టే. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నరిసికోడు సంగతి తేల్చేయాలి. నువ్వు వెళ్ళా నరిసికొండ పిల్లల్ని మూడో గంటే తెలియకుండా గెలిచిరా. అలాగే బాబు. బావుళ్ళారా, ఏటి అన్యాయం, ఏటి అరాచకం? నోట్ల గొడ్డలు కుక్కేసి మోట్లా సుట్టేసి ఎత్తుకొచ్చి పడాడు. ఇదేమైనా బాగుందా బాబు? మా వేదన తప్పు చేస్తే 10 మంది ముందల పంచాయతీ నిలదీయాలి గాని ఇదేం పని బాబు? అన్న మనిషి అన్నైతే కౌరుడి పిలిపించగలం గాని మరి దేవుని రమ్మని పిల్లేం కదా. ఒకళ్ళు పిలిచినా దేవుడు పరిగెత్తుకొని రాలేడు కదా. పిలిచినా పలకనంత దేవుడిగా మారిపోయి నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా మార్చేద్దామని మన పంచాయతీ గ్రామ పెద్దలందరూ తీర్మానం చేశారు కనుక మిమ్మల్ని చంపేస్తారా? మిమ్మల్ని ఎలా చంపితే నాకెసలా తిరుగుతుందల్లా. మిమ్మల్ని బతికించే ఉంచి ఇంకా ఎందుకు బతుకున్నామా అని కుళ్ళి కుళ్ళి చేస్తూ రాణి చావు కోసం ఎదురు చూసేలా చేస్తాను కదా. పంతులు గారు, నాకు ఇప్పుడు అంతా బోధపడిపోవడం, ఇదంతా మీ కొట్రే అని. నాలంటే అంగబలం అర్ధబలం ఉన్నోడే ఏ అవతారం అనే ఎత్తాలి, ఎలాంటి అధికారం అయినా చేపట్టాలి, ఆస్తిపాస్తులు కూడేసుకోవాలి, రకరకాల రూపాల ఆదాయాన్ని మింగాలి. కానీ మీరంటే అలాగా జనంగా మాలాగా మారాలని కలగంటే కళ్ళు పీకేస్తాను. మాతో పోటీ పడాలి ముందుకొస్తే ప్యానల్ తీసేస్తాను. వగ్గండి వగ్గండి వగ్గండి, ఒరే కోటిగా వగ్గరా వగ్గరా వగ్గరా. అమ్మా ఇప్పుడు నరిసికోడు చేతులు నరికేసినాం కనుక మనలోనే ఒకరు కొత్తగా చేతులు మొలిపించుకుని అర్జెంటుగా దేవుడు అయిపోవాలా? చెప్పండి, మనలో ఎవరు దేవుడు అవుతారు? అయ్యా ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు తమరు మనలోనే ఎవరో ఒకరు దేవుడు అవ్వాలని అన్నారు కదా. మరి అలాంటప్పుడు నేనే దేవుడిని అయిపోతేనో? నువ్వెలాగవుతావయ్యా? విధుసుకుడు ఎప్పుడూ రాజు అవ్వకూడదు, పోసారెప్పుడు దేవుడు అవ్వకూడదు. ఆడు దేవుణ్ణి నడిపించాలా అంతే. అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఇప్పుడు చెప్పండి పంతులు గారు, మనలో ఎవరు దేవుడు అవ్వాలో? ఏ సురేష్ గారు, మీరు అవుతారా దేవుడు? అమ్మమ్మమ్మ, నాకే దేవుడు హోదా వద్దండి. మనలో ఎవరు దేవుడైనా మన పాలకేంద్రానికి ఇప్పుడున్న సెక్రటరీ పదవి నుంచి శాశ్వత చైర్మన్ పదవి ఇప్పిస్తే చాలు. దేవుడికి క్షీరాభిషేకం చేసుకుంటూ బ్రతికేస్తాను, అది చాలు. ఏం బావమరిది, నువ్వవుతావా దేవుడు? ఎంత మాట అన్నావు బావా. ఆ భగవంతుడు బాధలు నాకు కొద్ది గాని నన్ను వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ గా చేసి నాకు అదే 10 ఏళ్ళు. ఏం వియ్యారో, నువ్వవుతావా దేవుడు? అబ్బే, ఆ దేవుడి పదవి నాకొద్దండి. నాకు నా ఉద్యోగం చాలు. తమరు చల్లని చూపు, దయా, కరుణ నా మీద ఉంటే అదే 10,000. అహో, ఎవరు దేవుడు అవ్వకపోతే ఎవరు అవుతారే దేవుడు? అలా బాధపడిపోకండి ప్రెసిడెంట్ గారు. మనందరిలోనూ దేవుడు అవ్వాలన్నా, దేవుడిలా మెరగాలన్నా అది మీ ఒక్కరికే చెల్లుతుంది. మనందరిలోనూ ధనబలం, కులబలం మీకే ఉన్నాయి కాబట్టి, ఆ దేవుడిలా పరిపాలించే శక్తి, యుక్తి కూడా తమరికే ఉన్నాయి కాబట్టి మీరే దేవుడైతే బాగుంటుంది. ఏమంటారు? వసే అలాగంతరా అయితే బాగుంది. కానీ ఇందు మూలంగా కొత్తగా 2 చేతులు మొలిపించుకోవడానికి, భగవంతుడిగా సెలామణి అవ్వడానికి మన ప్రెసిడెంట్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన్ని దేవుడిగా చేసే బాధ్యతని మన పూజారి గారు తీసుకోవాలని నేను వైస్ ప్రెసిడెంట్ గా ప్రతిపాదన చేస్తాను. ఈ ప్రతిపాదన ఎవరికి నచ్చితే వాళ్ళ చేతులెత్తి మెజారిటీ చెప్పండి. మెజారిటీ వచ్చేసింది.
మెజారిటీ అంటే మన ప్రెసిడెంట్ గారికి చాలా ఇష్టం. మెజారిటీ ఆయనకి వేదం. అయ్యా ప్రెసిడెంట్ గారు దయచేయండి దయచేయండి. కోటేశు కుర్చీ పట్టారా? తెచ్చేస్తున్నాను. మెజారిటీయే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మ, సమాజానికి ఆయుపట్టు. అయ్యా ప్రెసిడెంట్ గారు, రేపటి నుండి మీరే మాకు కొత్త చేతులు సరికొత్త దేవుడు శ్రీమాన్ గమలదేవుడు. అయ్యా భక్తులకు కొంగు బంగారం మీరేనండి. భుజాలు పట్టండి, విభూతి రాస్తాను. శ్రీమాన్ గమలదేవుడికి, శ్రీమాన్ గమలదేవుడికి, శ్రీమాన్ గమలదేవుడికి. అమ్మా నాయన ఎంత పని చేసినారా నాయన, నా చేతులు నరికిసినారా తండ్రి. వాళ్ళకో మావ ఏడితే బాధ తగ్గిపోద్దేటి, ఓర్చుకో. ఏటోర్చుకోమంతవే, నీ చేతులు నరికితే నీకు తెలుస్తుంది, కానీ ఈ దేవుడి చేతులు నరికిసినారు. నిజమేమా? ఇంకా నయం, కొత్తగా ములిసిన చేతులు నరికేసి అసలు చేతులు ఒగ్గేసినందుకు సంతోషపడు. అవులది దేవుడయ్య గారు వస్తున్నారు. దేవుడయ్య గారా? ఆయనవులు కొత్తకొచ్చినారేట్రా? ఏ నువ్వే నేటి దేవుడైపోగలవు. మా ప్రెసిడెంట్ గారు రావడం రేటే. ఆయనే ఇప్పుడు దేవుడు. శంఖాలు చక్రాలు గొడ్డలు గిడ్డలు అన్ని ఒట్టేసుకున్నారు. అయ్యా నీతో నాకు మాట్లాడేసి ముందు ఆ గదిలోకి పదా. ఆ గదిలోనికా? దేనికిరా? నాకు అది తెలదు. మా ప్రెసిడెంట్ గారు వచ్చేసరికి నీ మొగుడిని ఆ గదిలో పెట్టి గొల్లు పెట్టమన్నారు. ఆ గదిలో నెట్టేసి గొల్లు మేసిమన్నారా? దేనికిరా? ముందు నువ్వు పదే. ఒరవర కోటిగా నా మొగ్గు నొక్కిరా, ఒరవర కోటిగా. నువ్వు కిక్కుమని మాట అన్నావా అవతల ఆడిపేక తెగిపోద్ది. ఒరే కోటిగా ఏట్రా ఈ పని? ఆ గొల్లెం మీద నీసై పడిందా అవతల ఆడైపోతాడు. ఈ చీర కొట్టుకొని ఈ పువ్వులు పెట్టుకొని మా ఎగోరు వచ్చేసరికి సిద్ధంగా ఉండమన్నారు. కాసులు తీయ తలుపు. గవ్వల దేవుడికి జై, గవ్వల దేవుడికి జై, గవ్వల దేవుడికి జై. ఆపసే. ఓహో ఒరే కోటిగా, నువ్వు గొప్ప అదృష్టవంతుడురా, కానీ ఖర్చు లేకుండా దేవుణ్ణి చూసేస్తాను. ఉండండి బాబు, వాళ్ళకు ఉండండి. మిమ్మల్ని అలా చూస్తుంటే చూడడానికి ఇంటికొల్లు చాలు, ఎగడానికి కుక్క కర్ర చాలదు. బాగుంది వరస, బాగా చెప్పినావు. ఒరే కోటిగా, మొత్తానికి నన్ను అచ్చుకుద్దినట్టు దేవుడినాగే ఉన్నాను కదరే. మంచి పనే. గవ్వల దేవుడు అంతా గవ్వల దేవుడినాగా ఉన్నారు. అయినా బాబు నాకు చిన్న అనుమానం బాబు. అడుగురా. ఇప్పుడు మీరు దేవుడైపోయినారు కదా. అవును. మరి నానేట్ అవుతాను బాబు. నువ్వా ఏటవుతావా? చెప్తాను ఆలకించైతే. ఇప్పుడు నేను వినాయకుని అనుకో. అనుకున్నాను బాబు. నువ్వు ఎలకు అనమాట. ఎలకనా? నన్ను ఇష్టమూర్తి అనుకో. అనుకున్నాను బాబు. నువ్వు గెద్దు అనమాట. గెత్తనా? నన్ను ఈసిపోయి అనుకో. అనుకున్నాను బాబు. నువ్వు ఎద్దు అనమాట. ఎద్దునా? మొత్తానికి నన్ను పశువునన్నమాట. అది కాదురా. మరి ఏంటండి మీ మాటలో? ఒరే నువ్వు వెళ్ళి ఒక అరగంటుండి మన వాళ్ళందరూ పిలుచుకోనరా వెళ్ళు. అలాగే బాబు. ఏటే కాసులమ్మా అలా చూస్తాను? మరే లేదు బాబు, తమరు దేవుడైపోనారు. మరేటే రాత్రి ఎప్పుడొచ్చినావో తెలదే, ఎగస్ట్రాగా చేతులు వచ్చినాయి. అంతా పోజారు కోరు దయ్య. పొద్దుటేల నుంచి బతులంతా రావడం చూడడం. ఇప్పుడిప్పుడే అందరూ పోనారు. రేపు వస్తానన్నారు. ఎలాగొన్నానే చెప్పు, ఎలాగొన్నాను? నీ మొగుడు దేవుడు బాగున్నాడా? ఈ కృష్ణుడి దేవుడు బాగున్నాడా? నా మొగుడు దేవుడు ఎలా బాగుంటాడు బాబు? రెక్కలేని పచ్చినాగున్నారు. మీరే మా దేవుడు, మామంతా మీ బొత్తురం. అది సరేగాని బాబు, ఈ సేర ఈ పూలు నకిచ్చి సింగారించుకొని రమ్మన్నారు. దేనికి? ఇప్పుడు నేను గవ్వల దేవుడిని అయిపోయాను గాని నా పక్కన గొవ్వలరాని నేదే. నేదా? నేదా అంటే ఎలాగొంతది బాబు? తమరావుడు గారు, అదే మా అమ్మగారు సత్తి సానకానం అయ్యింది కదా. అవునవును. అదృష్టవంతురాలు. పెన్నం లేకుండా గువ్వలరాని ఎక్కడ తెస్తారు తమరు? బాగా చెప్పినవే. మొన్న ఇప్పుడు దేవుడిని అయిపోయాను గనుక నా పక్కన దేవతగా కూకోవడానికి ఒక ఆడమనిషి అర్జెంటుగా కావాలి ఇప్పుడు. అందుకని కాసులు ఇంకా అర్థం కావడం లేదా? నిన్ను శాన్నాళ్ళు పెట్టి చూస్తాననే. నిన్ను చూసినప్పుడల్లా నా మనసు జుమ్ము అంతన్నదే. నువ్వు మామూలు ఆడదానే కాదే. అన్నానికి లేనిదానివైనా అందానికి ఉన్నదానివే. 3 పూట్ల కడుపు నిండా తిండడానికి చేతకాన ఏదో నరసింగుడు. నీకెందుకే, నా పక్కన చేరిపో. నిన్ను పువ్వులు ఎట్టి కాసులతో పూజ చేస్తాను. రాయే, నాతో చేయి కలుపు. తమ
తమరు చెప్పింది వినడానికి బాగానే ఉంది గాని బాబు, నాలాంటి అలగాదాన్ని తమరు పక్కన ఉంచుకుంటే థూ అని లోకమంతా ఉమ్మేదా? అంత ధైర్యం ఈ ఊర్లో ఎవరికున్నదే? ఎవడైనా నిన్ను చూసి నవ్వితే 4 కోసెత్తాను, కిక్కుమంతే ఆడి పేకే తీసేస్తాను. తమకున్నంత దమ్ము ధైర్యం నాకు లేదు బాబు. అది సరే గాని బాబు, తమరు మాట కాదంటే ఏడ్చేస్తారు. ఏటి చేస్తానా? ఏటైనా చేసేస్తానే. ఇవాళ దాకా నా కన్ను పడిన ప్రతిదీ నా సొంతమైతే గాని నేను ఊరుకోలేదు. నాకు డబ్బుంది, అధికారం ఉంది, నందిని పంది నందిని చేయగల తెలివితేటలున్నాయి. కాబట్టి నా మాట కాదంటే నిన్నేమీ చేయను. నీ మొగుణ్ణి నీకు కాకుండా చేసేస్తాను. ఆయనకు నేను బలవంతంగానే నా దానం చేసుకుంటాను. గనుక ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే మహారాణిలా దేవతలా ఊరి జనం పూజలు అందుకుంటాం. కాదంటే నా ముంపుడి గెత్తిన సిగట గదిలో పడంతావు. ఎలా ఉంటావో నువ్వే తేల్చుకో కాసులు. మరేం పర్వాలేదు. ఎర కోసం మాటేసిన పులుకున్నంత ఓపుకున్నాను. కనుక నువ్వు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలంటే తీసుకొని మరి ఏదో ఒకటి తేల్చి చెప్పు. ఇందులో ఆలోచించి తేల్చి చెప్పడానికి ఏటి లేదు బాబు. అనువుగాని చోట అధికులు మనరాదని నా అనువు మీద బోధపడిపోనది. అందని సందమామ అదృట్టం కొలిది చేతికి సిక్కినప్పుడే సేజార్చుకుంటే బతక నేర్చించను అనిపించుకోదు కదా. అందుకని నా దారికే వస్తున్నా అంటావు. అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఏకాంత సేవకు సిద్ధమైపోదాం రా. అయ్యగారికి వయసు పెరిగినా ఏడు మాత్రం తగ్గలేదు. తమరు ఆరాటం చూసినాక నాకు అలాగే ఉంది. కాని నిన్నటి కాంచి నా నేటి తినలేదు. చాలా నీరసంగా ఉంది. సరసానికి నీరసం పనికిరాదు కదా. తమరి ఆ ఆకలి తీర్చాలంటే ముందు నా కడుపాకులు తీర్చుకోవాలి. అంతవరకు ఆగనేరా? అమ్మని అమ్మాయి ఎంత పని అయిపోయింది. నువ్వు ఆకలితో ఉన్నావని తెలిస్తే చికెన్ పొలవ ఏట మాసం చేపలు పులుస్తూ ఇందుపోతూ ఉంటుకుంది కదే. ఇప్పుడు కానీ మించిపోలేదు. ఉండు ఒరే పోటుగా. అంతవరకు తమరాగినా నాగనేది బాబు. ఆ గదిలో అట్టుపళ్ళు గెల్లున్నాయి, పళ్ళొట్టుకుని వస్తాను. నాతో పాటు తిందురు గాని సరేనా? అంటిపొల్లా? అంటిపల్లే. మర్చిపోకండి బాబు. తమరిప్పుడు దేవుడు. దేవుడు అన్నాడు ముందర అంటుపల్లే తినాలి, ఆ తరువాత ఏదైనా. ఓహో అలాగంతావా? అవునవును, నువ్వు కొన్నాళ్ళు అమ్మవారే కదా, అనుభవమే చెప్తాను. అయినా బాధలేదునే. నన్ను అడిగింది నువ్వు ఇస్తానన్నప్పుడు నువ్వు ఇచ్చిందంత నీయాలి కదే పిల్ల. ఒక్కసెట్టు మాకండి బాబు, పళ్ళొట్టుకొని వస్తాను. బేగరాయి నా బట్టలు ఒలిసినట్టు ఈ అంటిపండు తొక్కనొలిసి తమ నోటికి అందిస్తాను. చక్కగా తినేయండి బాబు. ఏటే కొద్దిగా సేదుకున్నట్టుందే? మరేం లేదు బాబు, పండు పోరాగా పక్కానికి రానట్టుంది. మరో పండు తినరాదా? రండి బాబు, రండి రండి బాబు. రండి బాబు. ఏడు బాబు అప్పుడు అలసిపోనారేటి? బాబు రండి బాబు. కాసులు ఏడు బాబు. ఏటే ముఖం తిరుగుతున్నట్టుందే? తిరుగుతుందా? ముఖం తిరుగుతుందా? తిరగాల మరి. బొర్ర తిరుగుడున్నోడికి ఆ పాటి ముఖం తిరుగుడు ఉండొద్దేటి. నాను సరైన ఫలానే తినిపించినాన్లే. అంటే ఏటా నువ్వు తిన్నది అంటిపండు కాదు. అంటిపండు కాదా? మరి ఏటే? ఏటా మత్తు మందు. మత్తు మందా? నాను మత్తు మందే తినిపించినాన్లే. మోసం, దగ, అన్యాయం. మోసం, దగ, అన్యాయం. పరాయాడు పిల్లాన్ని పక్కలోకి పిల్లడం అన్యాయం కాదా? ఒసే శతారిదానా, ఎంత పని చేసేవే! మొత్తానికి బొమ్మ చూపించేస్తానువే. ఒసే నిన్ను ఒగ్గుతాను అనుకుందావా? నిన్ను ఒగ్గనే. కాసులు ఏటే తలుపు తీయే. మావా బేగి పార్రా, నీకు సరైన సినిమా చూపిస్తాను రారా. కాసులు ఏటి దంతాను? ఆబావు అలగైపోతాండేటి? 4 చేతులు నలిగిపోతాండేటి? నలగడేటి మావా. ఆ తలార ముఠ మన ఇంటి మీద పడినప్పుడు మన ఇంట్లో పందికొక్కలు కట్టడానికి మందు తయారు చేసి ఉంచినాను కదా. ఎందుకైనా మంచిదని మొల్లో దొప్పుకుని వచ్చినాను. అది అంటిపండులో కలిపడి కెట్టినాను. అయ్యి బాబోయ్, తినినాడా? తినినాడు. పులిని పట్టాలంటే ఎరయ్యాలి మావా. నాను అదే పని చేసినాను. నిన్ను ఒరే ప్రెసిడెంట్ దొంగ నా కొడుక, ఏట్రా నువ్వు దేవుడువా? నాను నీ పక్కన దేవతలాగా కుదిరిపోవాలా? గువ్వలు రాని అయిపోవాలా? నాను కాదంటే నా మొగుడిని చంపేస్తావా?
అంత మాట అన్నాడేటే? అన్నదేటి ఈడయ్యోరట ఈడి పక్కన అమ్మోరుగా సేరమని చెయ్యట్టుకున్నాడు చెట్టకారి ఎదవా. ఇప్పుడు చెప్పరా చెప్పు. ఏడు చెప్పంతా పెంజారే. ఏ చెప్పంతనా? నీ మెజార్టీ గురించి చెప్పరా పోరంబోక. నీ మెజార్టీ గొప్పతనం గురించి చెప్పరా ముష్టెదవా. మెజారిటీ కోసం నాన్న చెప్పాలా? నాన్నెందుకు చెప్పాలి? సంపత్తులు నిన్ను. ఒరేయ్, మీ ఆయన నొక్కుతానేటి? ఆయన్ని చంపుతాను. రారా. కోటిగా ఓర్నా తలారి ఎక్కడ సచ్చినవరా ఆయన? ఏసీ మంత్ర ప్యానల్ తోడుసాడురా బావు. ఏసే టైంలో ఎగేసిన వెంటరా ఆయన. పారిపోతాడు నోటుకో. ఎక్కడిగా పారిపోతావు? పదరా. ఒరే ప్రెసిడెంట్, నలుగురు తాగబోతు ఎదలు చేతులు ఎత్తితే మెజార్టీ అయినట్రా? నా మొగుడు చేతులు నరికించేసినట్రా? అసలు మెజార్టీ అంటే ఏట్రా? ఏటి 10 మంది బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఏక మాట్లాడితే అది మెజార్టీరా. అంతేగాని తాగేసిన పోరంబోకులు డబ్బులు దబ్బేసిన ఎదవరా కొడుకులు చేతులెత్తితే మెజార్టీ అయినట్రా? గెలిచినట్టేనట్రా? అవునే, దాన్ని మెజారిటీ అంటారు. అదేనే మెజారిటీ. ఆహా, అలాగా. లుచ్చోగోళ్ళని అందరినీ కలిసేసి కోడి పందిలు ఎత్తమంటారు, ఎద్దుల పందిలు ఎత్తమంటారు. మంద జాతీగా ఉందని దాన్ని మెజార్టీ అనగలుగుదువా? కోడి పందిలు ఎత్తగలుగుతూ ఎడ్లను తోడించగలుగుదువా? శబాస బావ శబాస, మంచి మాట చెప్పినా. బొచ్చడి మంది సారా తాగుతున్నారని మెజార్టీ పేరు చెప్పి అందరి చేత సారా పట్టించగలవా? చట్టం చేసిగలవా? బోలెడు మంది లంచాలు తింటున్నారని లంచాన్ని రూల్స్ కింద మార్చిగలవా? ఇంకా సోతా పెట్టరా మావా, కెబుక్కుమని తాపు తన్నివో. ఒరే ప్రెసిడెంట్, బోడి మెజార్టీ పేరు చెప్పి ఈ దేవుడి చేతులు నరికించేస్తావరా? నువ్వు చేతులు తెచ్చేసుకుంటావా? బాడుకో నిన్ను. మా ఒక్క శతమాట. ఒరే ప్రెసిడెంట్, మెజార్టీ పేరు చెప్పి నా మొగుడు చేతులు నరికినావు. అదే పేరు చెప్పి నాను నీ చేతులు నరకాలనుకుంటున్నాను. ఏడు చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పరా. నా చేతులు మీరెలా నరికేస్తారే? మీరెలా నరికేస్తారు? మీకు మెజారిటీ ఏది? మెజార్టీ నేదా? ఎందుకు నేదరా? అయితే చెప్తా నేనుకో. ఇక్కడ మొత్తం 3 మనుషులు ఉన్నాం. నా నీ చేతులు నరకాలనుకుంటున్నాను. అందుకు నాను నా మొగుడు చేతులెత్తినాం. 3లో 2 చేతులెత్తితే మెజార్టీ ఉన్నట్టే, గెలిచినట్టే. అవును, అదే మెజార్టీ. కనుక ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, మెజార్టీ పేరు చెప్పి అన్యాయానికి పూనుకుంటూ పేదల సుఖ సంతోషాలను దోసుకుంటున్న ఈ ప్రెసిడెంట్ గారి చేతులను మనం నరికేయాలనుకుంటాను. కాబట్టి నచ్చోళ్ళందరూ చేతులు ఎత్తేసి మెజార్టీ చూపించాలో. ఒలే కాసులు, ఇంకా సోత్తవేటే, నరకవే, నరకు. మెజార్టీ పేరు చెప్పి ఈడి నీ దేవుడి చేతులు నరికినాడు. నేను ఈడు అసలు చేతులు కూడా నరికేయాలనుకుంటున్నాను. ఇక మీదట ఓవులు ఇలాంటి దొంగ మెజార్టీలు తెచ్చినా వాళ్ళకి ఇదే గట్టి పట్టించాలి. మనమేంటి ఓవులేనే ఈ పనే చేయాలి. ఏకంటావు? అవును, చెత్త మెజార్టీల చేతులు ఇరిసేయాలంటాను. దొంగ మెజార్టీల రాజ్యం పోవాలంటాను. మెజార్టీ పేరు అధికారం సెలయిస్తూ ప్రజలకు మంచి చెయ్యని ఇలాంటి దొంగ నా కొడుకు అంతు చూడాలంటాను. కాసులు కానీయే. ఇంతవరకు మెజార్టీ